అవకాశము ఈ యొక్క 5 సంవత్సరాలు ఉంటది. ఎన్ని ఇయర్స్ అండి? 5 ఇయర్స్. తర్వాత ఏముండదు? మొత్తం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే బందయిపోద్ది. సువార్త బందవుతుంది. చర్చిలు బందయిపోతాయి. అలాగే సువార్త అనేది అంటే ఒకప్పుడు ఉండేది అనుకునే మాటే ఉంటది తప్ప, ఇంకా ఎవరు కూడా గడ్డు పరిస్థితులనేవి ఎదుర్కోవాల్సొస్తది. శ్రమలు వస్తది. అప్పుడు ప్రభు శ్రమలు బాగా ఎక్కువొచ్చినప్పుడు ఏమవుతాయండి? ప్రభు రాకడనేది కూడా ఆసన్నము అవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యాస్ పర్ ది బైబిల్ కాలిక్యులేషన్ ప్రకారంగా మనం ఉన్నదేంటంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో ఉన్నాం. అంత్య దినముల్లో ఉన్నాం. అంత్య దినములు అంటే అర్థం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్స్. ఎండ్ ఆఫ్ ది టైమ్స్‌లో ఉన్నటువంటి మనం మహా అయితే ఎన్ని సంవత్సరాలంటే ఇప్పుడేంటండి 2026 ఉంది. ఇంకొక 50 ఇయర్స్ ఎంతండి? 51 ఇయర్స్‌లో తర్వాత ఈ యుగం అనేది ముగిసిపోద్ది. 51 ఇయర్స్‌లో ఏమవుద్ది? యుగం అనేది ముగిసిపోగానే ఏం కలుగుతుందంటే రాకడ దినం అనేది